వెల్కమ్ బ్యాక్ టు మురళీస్ క్లాస్ రూమ్. మనం 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ సంబంధించి మ్యాథమెటిక్స్లోని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి సొల్యూషన్స్ ఏ విధంగా చేయాలో చాప్టర్ వైజ్ మనం నేర్చుకుంటున్నాం. అయితే ఈ రోజు క్లాస్లోని స్టాటిస్టిక్స్ చాప్టర్ సంబంధించి మనకి మీన్, మోడ్, మీడియన్ ఉన్నాయి. అయితే ఈ రోజు క్లాస్లోని మీన్కి సంబంధించి 4 మార్క్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నాయో వాటి సొల్యూషన్ ఏ విధంగా చేయాలన్నది మనం ఈ రోజు క్లాస్లో నేర్చుకుందాం. ఓకే 4 మార్క్స్ సంబంధించి మీన్లోని మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా అడిగి దాని యొక్క టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడగచ్చు అనమాట. అయితే మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఇక్కడ 3 రకాల ఫార్ములాస్ ఉన్నాయి. అవి ఏదో ఒకసారి చూద్దాం. డైరెక్ట్ మెథడ్. సో డైరెక్ట్ మెథడ్ ఫార్ములా ఏంటంటే x బార్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. సో ఇది ఎప్పుడు ఉపయోగిస్తామంటే అన్గ్రూప్డ్ డేటా ఇచ్చి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఆ అబ్జర్వేషన్ సంబంధించిన ఫ్రీక్వెన్సీస్ ఇచ్చినప్పుడు మనం ఈ డైరెక్ట్ మెథడ్ని ఉపయోగించి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం అనమాట. అయితే దీంట్లోనే హెచ్ఐ అనేదేమో అబ్జర్వేషన్స్, ఎఫ్ఐ అనేదేమో ఫ్రీక్వెన్సీస్. దీని యొక్క ప్రొడక్ట్ యొక్క మొత్తాన్ని సిగ్మా ఎఫ్ఐ అంటచ్చు బై సిగ్మా ఎఫ్ఐ అంటే సమ్ ఆఫ్ ఆల్ ఫ్రీక్వెన్సీస్. సో దీన్ని అన్గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు మనం దీన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు కూడా డైరెక్ట్ మెథడ్ ఎప్పుడు చేయొచ్చు అంటే ఆ గ్రూప్డ్ డేటాలోని వాల్యూస్ తక్కువగా ఉన్నప్పుడు ఈ డైరెక్ట్ మెథడ్లో మనం మీన్ ఫైండ్ అవుట్ చేయడం అనేది మనకు అనుకూలంగా ఉంటుంది. సో రెండవది అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ఏంటంటే ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. సో ఇక్కడ ఏ అనేది అజ్యూమ్డ్ మీన్. సో ఈ అజ్యూమ్డ్ మీన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు అన్నది నేను దీని తర్వాత ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు చెప్తాను. సో అజ్యూమ్డ్ మీన్ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఏ. సో ఇక్కడ ఎఫ్ఐ అనేదేమో ఫ్రీక్వెన్సీస్, డిఏ అనేది డీవియేషన్. సో ఈ డీవియేషన్ ఎలా మనం తీసుకోవాలన్నది కూడా మనం ప్రాబ్లం చేసినప్పుడు మీకు చెప్తాను. సో సిగ్మా ఎఫ్ఐ డిఏ అంటే ఎఫ్ఐ డి ఎఫ్ డి యొక్క ప్రోడక్ట్ యొక్క మొత్తం సిగ్మా ఎఫ్ఐ డిఏ బై సిగ్మా ఎఫ్ఐ. సో దీన్ని అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అంటారు. సో తర్వాత అన్నిటికన్నా ఈజియెస్ట్, అంత మనకి ఏ ప్రాబ్లం ఇచ్చినా మనకు అనుకూలంగా చేసే ఫార్ములా ఏంటంటే స్టెప్ డీవియేషన్ మెథడ్. సో మనకి ఏదైనా 4 మార్క్స్లు ఇచ్చి మీన్ సంబంధించి ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఇచ్చి మనకి దాని యొక్క టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే మనం ఈ స్టెప్ డీవియేషన్ మెథడ్ ఫార్ములా వేసి ఈ టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. అలాగే ప్రాబ్లం కూడా ఈ మీన్ ఈ స్టెప్ డీవియేషన్ మెథడ్లో చేయడం అనేది మనకు అనుకూలంగా ఉంటుంది. సో ఈ ఫార్ములా ఏంటంటే ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. సో ఇక్కడ ఏ అనేది అజ్యూమ్డ్ మీన్. సో దీన్ని ఏ విధంగా మనం తీసుకోవాలన్నది నేను ప్రాబ్లం చేసినప్పుడు మీకు చెప్తాను. సో ఇక్కడ సిగ్మా ఎఫ్ఐ అంటే సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. సో ఇక్కడ యూఏ అంటే డీవియేషన్ ఎలా తీసుకుంటాం అంటే ఇక్కడ ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్, ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. సో ఇక్కడ ఎక్స్ఐ క్లాస్ మార్క్. సో దీంట్లో కూడా డిఏ అంటే ఎక్స్ఐ మైనస్ ఏ వస్తుంది. ఏ అంటే అజ్యూమ్డ్ మీన్, ఎఫ్ఐ అంటే ఏంటి, సిగ్మా ఎఫ్ఐ అంటే సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అనమాట. ఓకే. సో ఇప్పుడు ఏదైనా గ్రూప్ డేటా ఇచ్చినప్పుడు దాని మీన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక ప్రాబ్లం మనం చేద్దాం. ఓకే. 8 మార్క్స్ సంబంధించి మీన్లోని ఏదైనా ఇలాగ గ్రూప్ డేటా ఇచ్చి దాని మీన్ని ఫైండ్ అవుట్ చేయమంటే మనం ఏ విధంగా చేయాలన్నది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఒక గ్రూప్ డేటా ఇచ్చారు, డైలీ ఎక్స్పెండిచర్స్ అలాగే నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఇచ్చి దీని యొక్క మీన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ డైలీ ఎక్స్పెండిచర్స్ అంటే మన క్లాస్ ఇంటర్వల్స్ కింద తీసుకోవాలి. అంటే 100 to 150, 150 to 200, 200 to 250, 250 to 300, 300 to 350. ఇది క్లాస్ ఇంటర్వల్స్. సో నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ అంటే ఫ్రీక్వెన్సీస్ అనమాట. సో ఇక్కడ 4, 5, 12, 2, 2. సో తర్వాత మనకి దీన్ని స్టెప్ డీవియేషన్ మెథడ్లో ఏ విధంగా చేయాలన్నది మనం ఇప్పుడు చూద్దాం. సో స్టెప్ డీవియేషన్ మెథడ్ సంబంధించి మనకి ముందు ఏంటంటే క్లాస్ మార్క్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో క్లాస్ మార్క్ ఏ విధంగా మనం చేయాలంటే ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్లోని ఇది లోయర్ లిమిట్, ఇది అప్పర్ లిమిట్. సో ఇక్కడ ఈ లోయర్ లిమిట్ని అప్పర్ లిమిట్ని ప్లస్ చేసి బయటకు చేయాలంటే యావరేజ్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్. సో ఇక్కడ లోయర్ లిమిట్కి అప్పర్ లిమిట్కి మనకి
మనకి యావరేజ్ కట్టాలన్నమాట. సో ఇక్కడ 100 ఉంది, 100 ప్లస్ 150, దీనికి యావరేజ్ అంటే బై 2 చేయాలి. అంటే 100 ప్లస్ 150 ఎంత, 250/2. సో 250/2 అంటే ఎంత ఉంది, 125 వస్తుంది. సో 125. సో 125 అనేది దీన్ని క్లాస్ మార్క్ అవుతుంది అనమాట, 125. సో అలాగే అదేవిధంగా అన్ని మనకి క్లాస్ ఇంటర్వెల్స్కి మన క్లాస్ మార్క్కి కట్టాలి. అలా కట్టకుండా మనకి సైజ్ ఆఫ్ ది క్లాస్ చూసుకుంటేనే ఏదైనా ఒక క్లాస్ యొక్క అప్పర్ లిమిట్, అలాగే రెండో క్లాస్ యొక్క అప్పర్ లిమిట్ కానీ లోయర్ లిమిట్ కానీ డిఫరెన్స్ చూసుకుంటే ఇక్కడ 150 ఉంది, ఇక్కడ 200 ఉంది, అదేవిధంగా ఇక్కడ 100 ఉంది, 150 ఉంది. దీని డిఫరెన్స్ ఎంత ఉంది, 50 ఉంది. కాబట్టి మనకి హైట్ ఆఫ్ ది క్లాస్ 50 కాబట్టి మనం ఈ ఫస్ట్ కాలం యొక్క క్లాస్ మార్క్ని 50 యాడ్ చేసుకుంటే మీకు క్లాస్ మార్క్ వస్తుంది అన్నమాట. మిగిలిన క్లాస్ ఈ క్లాస్ ఇంటర్వెల్ యొక్క క్లాస్ మార్క్ ఎంత వస్తుంది, 125కి ఈ క్లాస్ హైట్ ఎంత 50 కాబట్టి ఈ 50 మనకి యాడ్ చేస్తే 125కి 50 యాడ్ చేస్తే ఎంత 175. సో అదేవిధంగా 175కి 50 యాడ్ చేస్తే 225, 225కి 50 యాడ్ చేస్తే మనకి 275. సో తర్వాత ఎంత వస్తుంది, 325. సో ఈ విధంగా ఫస్ట్ క్లాస్ ఇంటర్వ్యూ యొక్క క్లాస్ మార్క్ కట్టి మిగిలినది కూడా అలాగా కట్టడం అవసరం లేకుండా ఏం చేయాలంటే ఈ హైట్ ఆఫ్ ది క్లాస్ని మనం యాడ్ చేసుకుంటే మిగిలిన క్లాస్ ఇంటర్వ్యూ యొక్క క్లాస్ మార్క్ మనం ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఏదైనా మీన్ని ఎజ్యూమ్ చేయాలి. ఎజ్యూమ్డ్ మీన్ మనం దీంట్లో ఏదైనా ఒక దాన్ని తీసుకోవచ్చు, ఏదన్నా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను అనుకోండి, దీన్ని ఎజ్యూమ్డ్ మీన్ కింద తీసుకోవచ్చు. లేదు అంటే ఇది తీసుకోవచ్చు, లేదు అంటే ఈ చివరిది తీసుకోవచ్చు. ఏదైనా తీసుకున్నా మనకి ఇక్కడ క్యాల్కులేషన్ పార్ట్ వేరేగా వస్తుంది తప్ప ఫైనల్ ఆన్సర్స్ అందరికీ ఒకేలాగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎజ్యూమ్డ్ మీన్ని దీన్ని క్లాస్ మార్క్ని ఒక ఎజ్యూమ్డ్ మీన్ కింద మనం తీసుకున్నాను. సో ఇక్కడ డీవియేషన్ ఎలా వస్తుందంటే xi - a. సో ఇక్కడ ఇది క్లాస్ మార్క్ లోంచి మన ఎజ్యూమ్డ్ మీన్ తీసేయాలి. సో 125 లోంచి 225 తీస్తే ఎంత వస్తుంది, -100 వస్తుంది. సో ఇక్కడ డీవియేషన్ ఎంత, -100. సో ఇక్కడ 175 నుంచి 225 తీస్తే ఎంత ఉంది, దీనికి డిఫరెన్స్ అంతా 50 కాబట్టి -50 వస్తుంది. సో ఇక్కడ 225 ఇదే క్లాస్ మార్కు, ఇదే ఎజ్యూమ్డ్ మీన్ కాబట్టి 225 నుంచి 225 తీస్తే ఎంత 0. సో ఇక్కడ xi - a అంటే 275 నుంచి 225 తీస్తే ఎంత అవుతుంది, 50 + 50. సో ఇది ఎంత అవుతుంది, 100 అవుతుంది. సో ఇక్కడ ui ఎలా అంటే xi - a/h అంటే డీవియేషన్ ని మన క్లాస్ హైట్ తో మనం డివైడ్ చేయాలి. సో ఇక్కడ క్లాస్ హైట్ మనం ఎంత అని చెప్పుకున్నాం, 50 కాబట్టి బై 50తో డివైడ్ చేసుకుంటే మనకి ఇది ఎంత వస్తుంది, 100/50, 2 కాబట్టి -2, -1, -50/50 -1, 0, 50/50 1, 100/50 2. అయితే ఇక్కడ మనకి ఈజీగా చేయాలంటే ఇక్కడ xi - aని ఏమి వేయకుండానే ఈ క్యాల్కులేషన్స్ మనం చేయగల అవసరం లేకుండా ఎలా చేయొచ్చంటే ఏదైతే ఎజ్యూమ్డ్ మీన్ మనం అనుకున్నామో దాన్ని ఎదురుకుండా ui 0 వేసుకోవడం. 0 వేసుకున్న తర్వాత పైన -1, -2, -3 ఆ విధంగా మనం వేసుకుంటే వెళ్ళాలి. ఈ 0కి కింద ప్లస్లు 1, 2, 3 అని వేసుకుంటే వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ డిఐ వేయకుండా ఈ క్యాల్కులేషన్ చేయకుండానే మనం డైరెక్ట్గా ఎజ్యూమ్డ్ మీన్ ఎదురుకుండా 0 వేసుకుని పైన -1, -2 ఎన్ని అయితే ఉన్నాయో అన్ని -1, -2, -3 వేసుకోవాలి. అలాగే 0కి కింద ఏవైతే ఉన్నాయో అన్నిటికి ప్లస్లు అంటే పాజిటివ్ నెంబర్స్ 1, 2, 3 వేసుకుంటే వెళ్తే మనకి ఈజీగా మనకి వస్తుంది అనమాట. సో ఇక్కడ 0, -1, -2 అంటే 0, 1, 2. ఒకవేళ ఇది నేను ఇక్కడ అజ్యూమ్డ్ మీన్ ఇక్కడ ఏ ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు 0 ఉంటుంది, 0 అవుద్ది. సో 0కి దిగువన ఏమేయాలి, 1, 2, 3, 4 అని వేసుకోవాలి. ఓకే, ఒకవేళ నేను అజ్యూమ్డ్ మీన్ ఇక్కడ ఏ తీసుకున్నాను, సో ఏ ఎదురుకుండా ఇక్కడ యూఏ ఏమవుతుంది, 0 అవుతుంది పై కాబట్టి ఇక్కడ -1, -2, -3, -4 వేసుకోవాలి. కానీ ఎజ్యూమ్డ్ మనం ఏదన్నా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ
మనకి మైనస్లు ప్లస్లు వచ్చినప్పుడు మనకి ఇక్కడ మనకి మళ్ళీ సిగ్మా ఎఫ్ఐ చేయడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటే అన్ని ప్లస్లు రావాలి కాబట్టి ఇక్కడ జీరో ఇక్కడ అజ్యూమ్డ్ మీన్ ఇక్కడ పైన తీసుకుని అన్ని ప్లస్లు వస్తాయి కాబట్టి ఇలా తీసుకున్నా మనకి మన క్యాల్కులేషన్ పార్ట్ వేరే వస్తుంది తప్ప మనకి ఫైనల్ ఆన్సర్ ఒకటి వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎఫ్ఐ యూఐ అంటే ఈ ఎఫ్ఐని యూఐని మనం మల్టిప్లై చేయాలి. ఎఫ్ఐ యూఐ సో 4 2s ఎంత 8 మైనస్ 8 5 into -1 minus 5 12 zeros 0 2 1s 2 2 2s 4. సో ఈ విధంగా చేయొచ్చు. సో ఇక్కడ ఈ మైనస్ రెండు మనం ప్లస్ చేస్తాం. -13 వచ్చింది, ఇదేమో 6 వచ్చింది. సో సిగ్మా ఎఫ్ఐ అంటే -13 ప్లస్ 6 ఎంత అవుద్ది -7 వస్తుంది. సిగ్మా ఎఫ్ఐ ఎంత -7. అలాగే సిగ్మా ఎఫ్ఐ అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది 4 + 5 9 9 + 12 21 21 + 2 ఎంత 23 23 + 2 ఎంత 25. సిగ్మా ఎఫ్ఐ ఏమో 25 వచ్చింది. సో దీనిలో మనకు కావాల్సింది ఏంటంటే ఏ ఎజ్యూమ్డ్ మీన్ మనం ఇక్కడ ఏమనుకున్నాం 225 అనుకున్నాం ఎజ్యూమ్డ్ మీన్. అలాగే సిగ్మా ఎఫ్ఐ మనకి -7 వచ్చింది. అలాగే సిగ్మా ఎఫ్ఐ టోటల్ ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చింది 25. అలాగే క్లాస్ హైట్ 50 వచ్చింది. సో ఇక్కడ స్టెప్ డివియేషన్ మధ్యలోనే మనకి మీన్ కి ఫార్మేట్ ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. సో ఇక్కడ ఏ అంటే ఎంత 225 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఐ అంటే -7 బై సిగ్మా ఎఫ్ఐ అంటే 25 ఇంటూ హెచ్ అంటే 50. సో దీని క్యాల్కులేషన్ ఈ 20 దీనిలో 2 times 50లో 2 × 7 ఎంత 14 అంటే 225 ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి -14. సో మనకి తీసేస్తే మనకి 225 నుంచి 14 తీస్తే ఎంత వస్తుంది 211. సో 211 అనేది మనకి మెయిన్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఈ స్టెప్ డీవియేషన్ మెథడ్ని ఉపయోగించి మనకి ఇచ్చిన గ్రూప్ డేటా యొక్క మెయిన్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే ఈ క్లాస్ మార్క్ అనేది మనం జాగ్రత్త చేస్తాం. క్లాస్ మార్క్ ఎలా చేయాలని చెప్పాను, ఇక్కడ లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్కి మనకి యావరేజ్ కట్టాలి. సో ఈ యావరేజ్ ప్రతిదానికి ఇలా చేయకుండా మన క్లాస్ హైట్ ఎంత ఉందో దాన్ని కలుపుకుంటే అయితే మిగిలిన క్లాస్ ఇంటర్వెల్స్ యొక్క మన క్లాస్ మార్కులు వచ్చేస్తాయి. ఓకే, దీంట్లో ఏదో ఒక దాన్ని ఎజ్యూమ్డ్ మీన్ తీసుకుని మనకి ఇక్కడ ఈ కాలం వేయకుండానే డిఐ అనేది కాలం వేయకుండానే డైరెక్ట్గా యూఐ ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్ అని వేసుకుని మనం ఏదైతే మనకి క్లాస్ మార్క్ తీసుకున్నామో దాన్ని ఎదురుకుండా 0 వేసుకోవచ్చు. 0 వేసుకుని మనకి పైకి వెళ్ళి కొద్దీ -1 -2 -3 అని మనం వేసుకోవాలి. 0 కింద ప్లస్ వేసుకోవాలి 1 2 3 అని వేసుకుని ఈ ఎఫ్ని యూని మనకి మల్టిప్లై చేసి ఈ చివరి కాలంలో మనం వేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా సిగ్మా ఎఫ్ఐ యూఏ ఇలా వస్తుంది. సిగ్మా ఎఫ్ఐ హెచ్ అంటే క్లాస్ హైట్, సో ఏ అంటే ఎజ్యూమ్డ్ మీన్. సో ఇదే విధంగా మనకి ఏదైనా ఒక గ్రూప్ డేటా ఇచ్చి మనకి మీన్ ఫైండ్ అవుట్ చేయమంటే మనకి అన్నట్లుగా అనుకూలమైన ఫార్ములా ఏంటంటే ఈ స్టెప్ డీవియేషన్ మెథడ్ని ఉపయోగించి మనం ఈ విధంగా మీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే.